మీకు చిన్న చిన్న ఉదాహరణ అండి. ఆయన నారా బెండింగ్ నాయుడు, చంద్రబెండింగ్ నాయుడు. ఆయన ఎక్కడ పడితే అక్కడికి ప్రశాంతంగా వంగిపోగలిగినటువంటి నాయుడు. ఆయన నాయకుడు కాదు ఆయన. ఇప్పుడు నీ అవసరాల కోసం, నీ రాజకీయ అవసరాల కోసం, నీ వ్యక్తిగత అవసరాల కోసం, నీ కేసుల కోసం నువ్వు కాళ్ళు పట్టుకొని ఈరోజు బీజేపీని అడగలేని అసమర్థ పరిస్థితుల్లో ఉండి హోదాని తీసి పక్కన పెట్టి ఎవడైనా ఇప్పుడు అంటే నువ్వు గజనీవై నీకు గుర్తుండదేమో కానీ, ఏమండి ప్రత్యేక హోదా మూలాన ఏమొస్తుంది, నాకు ఎవరన్నా ట్యూషన్ చెప్పండి అని అడిగావు కదా, రా నీకు దమ్ముంటే రా నా దగ్గర కూర్చో, ప్రత్యేక హోదా మూలాన ఏమొస్తుందో నేను ట్యూషన్ చెప్తా, నేను పంతులు గారిని నేను ట్యూషన్ చెప్తారా. ఆ రోజేమో ప్రత్యేక హోదా మూలాన ఏమీ రాదు ట్యూషన్ చెప్పండి అన్నవాడివి, ప్రత్యేక ప్యాకేజీ కావాలని కోరుకున్నవాడివి మళ్ళీ వెంటనే యూటర్న్ తీసుకొని ప్రత్యేక ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదా ముద్దు అని అంటివి.